ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. మన యొక్క క్రైస్తవ విశ్వాసుల యొక్క లక్ష్యము లేకపోతే క్రైస్తవుల యొక్క గురి ఏంటండి? దేనికోసం మనం సిద్ధపడుతున్నాం? మనం ముందుండాల్సినటువంటి గురేంటి? లేకపోతే మనం కలిగి ఉండాల్సినటువంటి ఆశీర్వాదము, మనం పొందుకోవలసినటువంటి ఆశీర్వాదం ఏంటో మనందరికీ బాగా తెలుసు. అయితే దానికోసం మనల్ని మనం ఏ రీతిగా సిద్ధపరచుకోవాలి అనేది ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందు అపోస్తలుడైన పౌలు దేవుని రాకడలో ఒక సంఘములో ఎత్తబడటానికి, లేకపోతే దేవుని రాకడలో పునరుద్ధానములో పాలుపంపులు పొందడానికి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఏ రీతిగా తను తాను సిద్ధపరచుకున్నాడో కొన్ని మాటలు మనం గమనించినట్లయితే చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుతాను. అపోస్తలుడైన పౌలు యొక్క గొప్పతనము, అతడు ఎంత ఘనత వహించిన వాడో ఆ ముందు నుంచి చదివితే మనం నెక్స్ట్ చదువుకునే వచనం బాగా అర్థమవుతుంది. చూడండి, కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అపోస్తలుడైన పౌలు యొక్క గొప్పతనం ఇంతవరకు మనం చదివాం. అతడు హెబ్రీయుడిగా, బెన్యామీను వంశస్థుడిగా, అతడు సున్నతి పొందినవాడుగా, అతడు ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పునరుద్ధానం యొక్క బలమును నేను పొందుకోవటానికి, ఆ పునరుద్ధానములో నేను మరణ విషయంలో, యేసుక్రీస్తు మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానని భక్తుడు సెలవిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క రాజ్యములో ఆ పునరుద్ధానం యొక్క బలాన్ని పొందుకోవటానికి ఈ లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని ఎలా చూస్తున్నాడో
మనం గ్రహించాలి. మనం గ్రహిస్తున్నప్పుడు అతడు ఎలా చూశాడంట, సమస్తాన్ని అతడు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క రాజ్యములో పాలు పంపులు పొందడం కంటే గొప్ప భాగ్యము అతడు చాలా ఉన్నతంగా తన జీవితంలో కలిగి ఉన్నాడు. దాన్ని పోలి దాంతో సమానంగా ఇంకా దేనిని ఆయన చేయటం లేదు. ఆయన అన్ని విషయాల్లో యోగ్యుడిగా కనబడుతున్నాడు. కానీ దాన్ని దేనితోనో దేవుని యొక్క రాజ్యములో పాలుపుంపులు పొందుట, లేకపోతే పునరుద్ధానంలో పాలుపుంపులు పొందుట అనేది దేనితో కూడా సమానంగా ఆయన చేసుకోలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన క్రైస్తవులంగా మన బ్రతుకుల్లో దేవుని సన్నిధిలో ఉండుట, లేకపోతే దేవుని రాజ్యంలో మనం పాలుపంపులు పొందుట అనేదే మన జీవితాలలో మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉండాలి. ఒకవేళ నీ బ్రతుకులో నీవని చెప్పుకోవడానికి, లేకపోతే నీకని అర్హత ఈ లోకంలో చాలా ఉండుండొచ్చు. చాలా అర్హతలు మనం కలిగి ఉండొచ్చు. మనకి అన్ని సమృద్ధిగా మనకు ఉండొచ్చు. మనకి లాభకరములైనవి చాలా ఉండుండొచ్చు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చదివాం కదా, ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా అతడు నష్టముగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. అతడు తన బ్రతుకులో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ తన ముందు ఒకటి పెట్టుకున్నాడు. అదేంటంటే దేవుని రాజ్యంలో నేను పాలిభాగస్తున్నవ్వాలి, దేవుని రాజ్యంలో నేను చేరాలి అనేది ఒకే ఒక ఆశగా పెట్టుకున్నాడు. అలాగే మన హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తే అక్కడ దేవుని వాక్యములు అనేక మంది భక్తులు మనకు కనబడతారు. ఆ హెబ్రీలకు రాసిన పత్రికను విశ్వాసుల జాబితాగా చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఈ భక్తులందరినీ కూడా దేవుడు మనకి ఎగ్జాంపుల్స్గా పెట్టాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అందుకే చెప్తాడు, ఇదిగో ఈ సంగతులన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలగటానికై ఇవి రాయబడి ఉన్నవి అని మనం చదువుతూ ఉంటాం. వారందరి జీవితాల్లో ఆ కార్యాలు జరిగి వాళ్ళు దేవుని కోసం నిలబడటం ద్వారా మన జీవితాల్లో మనం పొందుకోవాల్సింది ఏంటంటే, మనము మాదిరిగా తీసుకొని వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో నుంచి ఎలా బయటకు వచ్చారో, దేవుణ్ణి ఎలా మహిమపరిచారో మనం తెలుసుకొని దేవుని యొక్క ఆ రాజ్యములో ప్రవేశించడానికి వారందరినీ కూడా దేవుడు మన కోసం ఎగ్జాంపుల్స్గా పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా తన ప్రియమైనటువంటి కుమారుని కూడా ఈ లోకంలో మన కోసం మాదిరిగా పంపించారు. ఆయన దేవుడిగా ఉండి కూడా, దేవుని కుమారుడిగా ఉండి కూడా తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత కనపరిచి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ సందర్భం అంతా మనకి తెలుసు. ఆయన దేవుని కుమారుడిగా ఉండి ఏ రీతిగా తను తాను తగ్గించుకొని మనకి మాదిరిని కనపరిచారు. ఇవన్నీ ఎందుకోసం? వాళ్ళ అగ్నిలోకి వెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించుకుంది వినేసి వదిలేయడానికా? దానియేలు సింహబోన్లోకి వెళ్ళి అంత ధైర్యంగా దేవుని మీద తన విశ్వాసాన్ని ఆయన రూఢీపరుచుకుంది, లేకపోతే తన విశ్వాసాన్ని చాటు చెప్పింది దేనికోసం? ఈ రోజున నేను చెప్తా ఉంటే మీరు వినేసి ఊరుకోవడానికా? కాదండి, కాదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు కొంతమందిని మాదిరిగా పెట్టాడు. ఆ మాదిరిని కనపరిచి మన విశ్వాస జీవితంలో దేవుని కోసం పౌరుషం కలిగి బ్రతకడానికి, ఆ నిత్య జీవములో ప్రవేశించడానికి దేవుడు వీరిని అందరినీ కూడా ఎగ్జాంపుల్స్గా పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మన యొక్క స్థానాన్ని మనం ఎక్కడ ఊహించుకోవాలో తెలుసా? ఈ రోజున ఒక అంశాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. మన స్థానము దేవుడు ఎక్కడుండాలని ఆశపడుతున్నాడో, మన విశ్వాస జీవితంలో మనం పొందుకోవలసినటువంటి ఆశీర్వాదం ఏంటో, మనం ఎక్కడుండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు మనం చూసినట్లయితే నేను చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు దేనికోసం దాన్ని మనం ఎదుటి పెట్టాడంటే
మన స్థానం ఎక్కడుండాలి తెలుసా? క్రైస్తవులంగా ఈ రోజు నుంచి నువ్వు ఊహించుకోవాల్సింది ఏంటో తెలుసా? నా విశ్వాస జీవితాన్ని నేను కాపాడుకొని నా స్థానం ఎక్కడుండాలి, మన స్థానం ఎక్కడుండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే ఆ దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవాలు, లేకపోతే ఆయన సంచారం చేస్తున్నటువంటి స్థలాలలో మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో నివాసం చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అదండి మన చివరి గమ్యం, అది మనం కలిగి ఉండాల్సినటువంటి గోల్, అది మనం రీచ్ అవ్వాల్సినటువంటి ప్లేస్. అక్కడ కాకుండా వేరే చోటికి వెళ్ళామా మన బ్రతుకులో చాలా భయంకరమైనటువంటి వేదన గుండా మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మనకుండాల్సిన గోల్ ఏంటంటే, మనకుండాల్సిన గమ్యం ఏంటంటే ఆ దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకునేటువంటి ఆ పరలోక పట్టణంలో సంచరించేటువంటి అనుభవాల్లోనికి రావాలని దేవుడు ఎంతమంది సాక్షులను మన ముందు పెట్టారు. దానికోసం యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచే అనుభవాల్లోనికి మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మధ్య ఒక వీడియో నేను చూశాను, నాకు చాలా సంతోషం వేసింది. యేసయ్య చూపించినటువంటి అడుగుజాడల్లో మాదిరిలో మనం నడవడానికి ఒక వీడియో అన్నమాట. అదేంటంటే ఒక గొర్రెల కాపరి ఉన్నారు, ఆయన మామూలు నడిచి వెళ్తున్నాడు. గొర్రెల కాపరి ముందు వెళ్తా ఉంటే ఆ వెనకాల గొర్రెలు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆ గొర్రెల కాపరి ఎటు వెళ్తా ఉంటే అటే, ఆయన అటు నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే అటు వెళ్తా ఉంటే ఇటు వెళ్తా ఉంటే ఇటు వెళ్తా ఉంటాయి. సరే, ఒక రోజున ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ ద్వారం మామూలుగానే ఉంది, ఇక్కడ పక్కన కట్టెలు కట్టేసి ఉన్నాయి అనమాట. ఇట్లా మామూలుగా కంచెలాగా ఉంటుంది కదా, ఆ గొర్రెల్ని కట్టేసి ఉంటుంది కదా, దాన్ని చిన్నది చాలా హైట్లో ఉండి ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడంటే మామూలు దారిలో నుంచి వెళ్లకుండా ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే దాన్ని దూకేసి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది వెళ్ళటానికి దారి మామూలుగానే ఉంది, కానీ ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఆ గొర్రెల కాపరిని అనుసరించి ఎలా నడుస్తున్నాయి అంటే, ఆయన దూకేసి వెళ్తా ఉంటే ఆ గొర్రెలన్నీ ఎన్ని వందల గొర్రెలు ఉన్నాయో అన్ని వందల గొర్రెలు ఆయన వెనకాల దూక్కుంటా వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు చూడ్డానికి ఎంత సంతోషం వేసిందో. యేసుక్రీస్తు ప్రభువారిని కాపరిగా మనం కలిగి ఉన్నాం. యెహోవా మనకి కాపరిగా ఉన్నాడు. ఆయన మనల్ని మేపి ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా అపవాది కోరల్లో నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన కోసం మాదిరిని లోకములో విడిచిపెట్టాడు. ఆ మాదిరిలోనే మనం బ్రతకాలి. క్రైస్తవ విశ్వాసుల జీవితానికి దేవుడు ఒక గమ్యాన్ని చూపించాడు. అదేంటంటే దేవుని సింహాసనాన్ని ఒక గమ్యంగా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ సింహాసనాన్ని చూడాలన్న ఆశ ఉందా? ఆ సింహాసనాన్ని చూడడానికి ఆయన అడుగుజాడలో నడిచే అనుభవాలు ఉన్నాయా? మన బ్రతుకుల్లో దేవుని వాక్యం ఎంతవరకు ఫలించేదిగా ఉంటుంది, ఎంతవరకు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మనం మలుచుకుంటున్నామో ఆలోచన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరలా రెండోసారి రాబోతా ఉన్నారు. యేసయ్య పుట్టడానికి గురించిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయి. ఎక్కడా కూడా ఆయన పుట్టడం విషయంలో, ఆయన స్థలం విషయంలో, ఆయన పుట్టేటప్పుడు ఏం జరుగుతుందో, లేకపోతే ఆయన పుడుతున్నప్పుడు ఏం జరుగుతుందో అన్ని ప్రవచనాలు నెరవేరి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారు అనేటువంటి అనేకమైన ప్రవచనాలు ఇంకా నిలిచి ఉన్నాయి. దానికోసం మనం సిద్ధపడాలి. చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనములో నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ అది తథ్యం, తప్పకుండా జరిగేటువంటి ఒక కార్యమండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే తన శిష్యులకు ఆయన బయలుపరిచారు. తన శిష్యులతో చాలాసార్లు మాట్లాడతాడు. ఏమనంటే, ఇదిగో నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళతాను, మరలా నేను ఈ లోకానికి తప్పకుండా రెండోసారి వస్తాను అని ఆయన బ్రతికి ఉన్న సందర్భాలలోనే చాలాసార్లు శిష్యులకు బోధించారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో ఏం చేస్తున్నాడు? రాబోతున్నాడు. వస్తాడా రాడా? తప్పకుండా వస్తాడు. అన్ని ప్రవచనాలు నెరవేరిపోతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఆయన రాకడకు ముందు ఎటువంటి సూచనలు జరుగుతాయో అన్ని సూచనలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయండి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి ఈ మాట కూడా అతి త్వరలోనే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనములో మనం చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోతా ఉన్నారు, సిద్ధపడతా ఉన్నాయి. దేవుడు సమస్తాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఆయన అన్నిటినీ సిద్ధపరుస్తూ ఉన్నారు. అదే 25వ అధ్యాయం ముందు వచనాలు ఒకసారి చూడండి. ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో అక్కడ మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం, జనం మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమపాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడటం, అందరికీ గాస్పెల్ రీచ్ అయిన తర్వాత సాక్షార్థమై, నాకు సువార్త వినపడలేదు, యేసు దేవుడని, ఆయన భూమి మీదకి వచ్చాడని, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారని, ఆయన చనిపోయి తిరిగి లేచారని, ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నారని, యేసు క్రీస్తు ప్రభువే దేవుడని తన నోటితో ఒప్పుకొని తన హృదయమందు విశ్వసించిన వారు రక్షించబడతారని దేవుణ్ణి నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి నేనే మార్గమును సత్యమును జీవమును అన్న మాట నాకు వినబడలేదని ఎవరు చెప్పకుండా ఉండడానికి అంతటా సువార్త వినిపించబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈ రోజుల్లో ఇంకా చాలా ఈజీ అయిపోయింది తెలుసా. సువార్త అంతటా ప్రకటించబడడానికి ఇంకెంతో కాలం లేదండి, ఇంకెంతో కాలం లేదు. మనకున్నటువంటి టెక్నాలజీని బట్టి, మనకున్నటువంటి ఈ టెక్నికల్ మీడియాని బట్టి సువార్త చాలా ఈజీగా ప్రపంచం అంతటా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రాజ్య సువార్త ప్రకటించబడిన తర్వాత అంతము వస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడంట ఆయన ఏం చేస్తాడు చూడండి, 25వ అధ్యాయము 32వ వచనములో, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. చదవండి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. అప్పటి వరకు సమస్త జనాలు ఎలా ఉన్నారు? గొర్రెలు మేకలు ఎలా ఉన్నాయి? కలిసే ఉన్నాయండి. గోధుమలు గురుగులు ఎలా ఉంటాయి? కలిసే ఉంటాయి. దేవుడు రాకడ సమయంలో ఆయనే వేరుపరుస్తారంట. గొర్రెల్ని మేకల్ని ఆయన వేరుపరుస్తారంట. గొర్రెలతో మాట్లాడతారంట, తన కుడివైపున ఉన్న వారితో మాట్లాడతారంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పొందుకున్నామా ఆశీర్వాదం?
ఇంకా టైం ఉందిలేండి రాజ్య సువార్త వినిపించబడడానికి, అప్పుడు పొందుకుంటానులే ఈ ఆశీర్వాదం అనుకోవడానికి లేదు. మనకు తెలుసా దేవుని సువార్త అంతటా ఇంకా వినిపించబడలేదు, ఈ ఖండములు వినిపించబడలేదు, ఆ ప్రాంతములు వినిపించబడలేదు. అసలు ప్రపంచంలో ఎన్ని ఊర్లున్నాయో మనకు తెలియదు, ఎన్ని దేశాలు ఉన్నాయో మనకు తెలియదు, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఎక్కడెక్కడ సువార్త వినిపించబడిందో లేదు నీకెలా తెలుసు, నాకెలా తెలుసు? అందుకని దేవుని రాకడ కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుందంట. అయితే ఈ గుంపులో అందరం కలిసి ఉన్నాం. అయితే నీ మీద ఉన్న స్టాంప్ ఏంటి? బ్లెస్డ్ అని ఉందా, లేకపోతే శపించబడినటువంటి అనుభవాల్లో ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. దేవుని రాకడ కోసం ప్రతిసారి కూడా ఆయన సింహాసనం మన కళ్ళ ముందు పెట్టుకొని ఒక గురి కోసమే మనం ప్రయత్నం చేస్తున్నామా? పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? ప్రతి భారాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. క్రైస్తవులంగా మనము దేవుని యొక్క రాజ్యం కోసమే ప్రతిసారి మనం కష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికోసం ఏమేమి చేయాలో కొన్ని మాటలు ఈ రోజున మీకు జ్ఞాపకం చేసి కానీ నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యం ఒక యజమానునితో పోల్చబడతా ఉంది. ఆ యజమానుడు అంట తన 10 మంది పనివారిని పిలిచి నేను వచ్చే వరకు మీరేం చేయాలి? వ్యాపారం చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను ఏం చేయాలంటే మనము ఏం చేసుకోవాలి? వ్యాపారం చేయాలి, వృద్ధి చేసుకోవాలి, తలాంతులను అభివృద్ధి పరచుకోవాలి. రెండోదిగా మనం చదువుతున్నాం కదా, ఎదురు చూసేటువంటి అనుభవాలు, ఓర్పుతో ఎదురు చూసే అనుభవాలు మనం కలిగి ఉండాలి. అలాగే ఇంకొక వచనం చదువుతున్నాను చూడండి. దేవుని యొక్క రాకడ కోసం మనం చేయాల్సినటువంటి ఇంకొక పని, మనం నిందారహితులుగా, ఇప్పుడు చదువుకున్నాం కదా అదే మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒకసారి చదువుదామా? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను కాపాడబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో మనం చదువుతున్నాం, సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే కంప్లీట్గా, సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడాలి. ఉందా ఇటువంటి ఆలోచన? పరిశుద్ధత ఉందా? ఆలోచనలో పరిశుద్ధత ఉందా? పనుల్లో పరిశుద్ధత ఉందా? ఈ రోజుల్లో ఇది అసలు చాలా కొదవైపోతూ ఉంది. వయసుతో తేడా లేకుండా చిన్న పిల్లలని లేదు, యవ్వనస్తులని లేదు, వివాహమైన వారిని లేదు, వృద్ధులని లేరు, అందరి మనసుల్లో చెడు అన్నమాట, పాపము, పరిశుద్ధత ఎక్కడా కనబడట్లేదు. దేవునికి భయపడేటువంటి జనాంగం కొదవైపోతా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయాలలో అంట, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా చదువుకున్నాం చూడండి, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా కాపాడబడలేకపోతే, మన ఆత్మలో పరిశుద్ధత లేకపోతే, మన శరీరంలో పరిశుద్ధత లేకపోతే, మన ఆలోచనలో పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యములో మనం ప్రవేశించలేము. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. క్రైస్తవులంగా బ్రతుకుతున్న వారే ఈ రోజులో క్రైస్తవ విలువలను కాపాడలేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేద్దాం. మన ఆత్మయు, మన జీవమును, మన శరీరమును కూడా ఏం చేయాలంట? పరిశుద్ధంగా కాపాడుకోవాలంట. యవనస్తులు మరీ ప్రాముఖ్యంగా, యవనస్తులారా, మీ ఆలోచనలు, మీ ఆలోచన విధానాలు, మీ ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలన చేసుకోవాలి. ఇందాక చెప్పాను, యవనస్తులే కాదండి, అన్ని వయసుల వారు మన జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నము చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
14వ వచనంలో మనం చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యే వరకు ఎలా ఉండాలంట? నిష్కళంకముగాను అనింద్యులుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ఉందా అటువంటి పరిస్థితి? ఉందా అటువంటి జీవితం? పరిశుద్ధంగా జీవించే అనుభవాలు ఉన్నాయా అండి? దేవుని మందిరానికి వస్తున్నాం, క్రైస్తవులంగా పేరు పెట్టుకుంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? 4 గోడల మధ్యలో మన పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ ఆలోచన ఏంటి? ఒంటరిగా ఉంటున్నప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలంపులు ఎలా ఉంటున్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అన్నీ దేవుడు సమస్తాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? అన్నీ రాస్తా ఉన్నాడు. ఆయన హృదయాలను, అంతరింద్రియాలను ఆయన పరిశోధించేటువంటి దేవుడు. మాట మన నాలుకకు రాకముందే అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు కూడా ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. అందరినీ ఈ రోజున దేవుని రాకడ కోసం సిద్ధపరుస్తున్నారు. దేవుడు మనల్ని కడుగుతున్నాడండి. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఈ నీళ్ళనే వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు పరిశుద్ధపరిచేసుకోండి. మనసులు కఠినపరచుకోవద్దు. దేవుని రాకడ ఎప్పుడుందో మనకు తెలియదు. ఈవెన్ మనుష్య కుమారుడికి కూడా తెలియదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఒకసారి చెప్దాం, దేవునికి స్తోత్రం. కడిగేసుకుందాం. ఈ రోజున మొండితనం తీసేయాలి, నిర్లక్ష్యం తీసేయాలి. దేవుడు అన్నిటినీ ఆయన లెక్కగడతా ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని ఆయన రాస్తా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఒక రోజున ఆయనకి మనం లెక్క అప్పగించవలసిన పరిస్థితిలో ఉన్నామని ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నీతిగా బ్రతకటంలో ఉన్న సంతోషం ఎంత బాగుంటుందో తెలుసా? చాలా బాగుంటుందండి. నీతిగా జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో. నిర్దోషంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలు ఆ జీవితం ఎంత ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి నడిపించబడుతుందో తెలుసా? గాఢాంధకారములో ఉన్న దేవుడు మనకి తోడుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు తన జీవితంలో చేసిన ఒక్క పాపం విషయమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడిన తర్వాత తన బ్రతుకును దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మలిచేశాడు. నీతి కోసం బ్రతుకుతా ప్రయత్నం చేస్తున్నప్పుడు అతని గాఢాంధకారపు లోయలో సంచరించిన అతని బ్రతుకు అతనికి భయంకరంగా అనిపించలా, భయమేలా. గాఢాంధకారంలో సంచరిస్తూ ఏ భయానికి అతను భయపడలేదు. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకర, నీ దండము నన్ను ఆదరిస్తుంది అని దేవుని సన్నిధిలో అతడు స్తుతించాడు. తన శత్రువులను చూసి అతడు భయపడలేదు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేవాడు అని దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు తన జీవితంలో పరిశుద్ధత కోసం పరుగులెడుతున్నప్పుడు ఇటువంటి అనుభవాల్లోనికి నడిపించబడ్డాడు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.